జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము వైశాఖ పురాణము 1వ అధ్యాయము వైశాఖ మాస ప్రశంస గురించి తెలుసుకుందాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్. 1వ అధ్యాయము. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదును చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసములో మహత్వమును వివరించిరి. అన్ని మాసములందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు ఇష్టమవుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరింపవలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వాని ఏ దైవమును ఉద్దేశించి చేయవలను? వాటి ఫలమెట్టిది? పూజాద్రవ్యములు ఎట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నాను అని సవినయముగా ప్రశ్నించెను. నారదుడు రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను. పూర్వము ఒకప్పుడు నేను బ్రాహ్మణ మాసముల మహిమను మాసధర్మమును వివరింపగోరితిని. బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములు చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభిష్టములను కలిగించును. ఈ మాసమంద ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగనవి పాపములన్నిటినీ నశింపజేయను. ఈ మాసంలో చేసిన స్నాన, పూజ, జపదానాదులను దేవతలు సైతము తల ఉంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేను వలె, సర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణు వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దముల కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులకు మాసముల్లో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణు ప్రియమగు చేతనే వైశాఖ మాసమును మాధవ మాసము అని కూడా అందరు. విష్ణుప్రీతిని కలిగించు మాసంలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరించెను. ప్రాణులు అన్నమును తిని సంతోషము పొందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములు సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమునకు చేరుచున్నాడు. వైశాఖమున వారము 4 స్నానాధికములు చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వయాధ యాగములు చేసినచో వచ్చినటువంటి పుణ్యము నందును స్నానము చేయ శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో అతడు 100 అశ్వయాధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నదీ ఏరులో చేయవలని సంకల్పించిన వాడే ఆసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడును వైశాఖము నదీ స్నాన సంకల్పము దృఢమగున్నచో విష్ణు సాయుధ్యము నందును. అంబరీష మహారాజా, సర్వలోకములందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశములున్న జలము నది అయినను తటాకమైనను సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వపాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని ఆజ్ఞ అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి రోధ చేయుచుండెను. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున స్నానమాచరింపగానే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమందున్న ఆ నది జలమును ఆశ్రయించి ఉండను. ఆ జలమును తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపచేదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసరించి ఇట్లు చేదురు. సూర్యోదయమైన 6 గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలమున
నావహించి స్నానమాడిన వారి పాపమును నశింపచేయుదురు. వైశాఖ పురాణము 1వ అధ్యాయము సంపూర్ణము.